నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్వై ప్రాపర్టీస్. ఇది మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉందండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. చూద్దాము హౌస్ ప్లాన్ ఎలా ఉందో. చాలా బాగుంది. మనకి ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూడండి, ఇలా ముందు ఓపెన్ ప్లేస్లో కూడా ఇక్కడ మనకి పాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా, బోర్, సంప్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉంది. ఇక్కడ ఎల్ షేప్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్. చూడండి, 2 సైడ్స్ డోర్స్ ఉంటుంది, ఈస్ట్ అండ్ నార్త్. వాల్ సీలింగ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి. న్యూ మోడర్న్ అసలు చాలా బాగుంది. ఇట్లా బయట ఓపెన్ ప్లేస్ ఉండాలి, 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంది. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఇక్కడ ఫస్ట్ మనకి 2 BHK హౌస్ ఇచ్చారనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది హాల్. ఇక్కడ ఇది నార్త్ సైడ్ డోర్, ఈస్ట్ సైడ్ 2 డోర్స్ ఉంటాయి, ఈస్ట్ అండ్ నార్త్. హౌస్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆర్చ్ లాగా సపరేట్గా ఇచ్చి పూజా గది, కిచెన్, బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. ఇది పూజా గది. టోటల్ హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉందండి. చాలా బాగుంది. ఇది మనకి మెయిన్ రోడ్ కూడా, ఇక్కడ మల్లపల్లి రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మనకు రోడ్డు కూడా కనిపిస్తుంది. అలాగే మన ఇంటి ముందు కూడా ఉండే రోడ్ 30 ఫీట్ రోడ్. ఇది కిచెన్ కూడా స్పేస్ చాలా బాగుంది. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకి చుట్టూ సరౌండింగ్స్ కూడా హౌసెస్ ఉన్నాయి. దీనికి మనకు చెప్తున్న ప్రైస్ 1,60,00,000 చెప్తున్నారు. నెగిషియబుల్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ వాల్యూకే చాలా డిమాండ్ ఉందండి, ఎందుకంటే రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట హౌస్. ఇది కామన్ వాష్రూమ్. అన్ని టైల్స్, గ్రానైట్ డిజైన్ అన్నీ చాలా బాగున్నాయండి. సెలెక్షన్ చాలా బాగుంది. హౌస్ ప్లాన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకైనా ఈ హౌస్ ప్లాన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. విండోస్ UPVC విండోస్ వాడుతున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్. చూడండి, మీకు వీడియోలో మొత్తం టోటల్గా హౌస్ కవర్ అయిపోతుంది. మీకు సైట్ విజిట్ కూడా చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో నెంబర్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇలా ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉండదు. చాలా బాగుందండి హౌస్ ప్లానింగ్ అయితే. చాలా బాగుంది. ఇక్కడ 2 BHK ఉండి ముందు ఓపెన్ ప్లేస్ ఉండాలి అనుకునే వారికైతే రియల్గా అసలు డిజైన్ చాలా బాగుంది. చాలా మంచి మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తూనే అర్థమైపోతుంది మీకు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఛాన్స్ ఉందండి, ఇక్కడ పెట్టారు. స్టోర్ రూమ్ అయినా ఇంకా ఫ్యూచర్ లిఫ్ట్కి అయినా మనకు ఛాన్స్ ఉందన్నమాట. గేట్, కాంపౌండ్ వాల్ అన్నీ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్గా ఉంది.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కాకపోతే ఇంకెవరికైనా యూజ్ అయినా అవుతుంది. హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి హౌసెస్ మనం అనుకునే టైంలో దొరకవు అసలు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. వాస్తు పరంగా కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టెప్స్ కింద వాష్రూమ్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా ఇది. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్. అలాగే పైనకి వెళ్ళి కూడా చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఇలా ఉంది హౌస్ ప్లాన్, వెళ్ళి చూద్దాము. స్టెప్స్ కూడా ఇక్కడ స్టీల్ రాడ్స్, గ్రానైట్ యూజ్ చేశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మన ఇంటి ముందు ఉండే 30 ఫీట్ రోడ్ కదా, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇలా ఉంటాయి స్టెప్స్. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. పైన 3 BHK పోర్షన్ ఇచ్చారు. చూద్దాము. పార్కింగ్తో కలిపి కొద్దిగా పైన హాల్ అండ్ ఇంకొక ఎక్స్ట్రా బెడ్రూమ్ ఇచ్చారు. చూడండి పైన కూడా మనకి ఓపెన్ ప్లేస్, బాల్కనీ అయితే చాలా బాగుంది. చాలా ఎక్కువ వదిలారు బయట ఓపెన్ ప్లేస్. చాలా ఎక్కువ 200 స్క్వేర్స్ పెద్ద ప్లేస్ కాబట్టి హౌస్ బాగుంది. అలాగే ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ముందు మనకి ఇక్కడ గ్లాసెస్ ఇచ్చారు. మనకి లిఫ్ట్ స్పెషల్ ఫెసిలిటీస్ అక్కడ ఉంటుంది. ఇదనమాట ఈస్ట్ డోర్. ఇది ఫస్ట్ హాల్. ఇక్కడ 2 డోర్స్, ఇది ఈస్ట్ అండ్ అది నార్త్ సైడ్ 2 డోర్స్ ఉంటాయి హాల్లో మనకి. పార్సిలిన్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఆర్చ్ లాగా ఇచ్చి పూజ గది అండ్ కిచెన్ ఇచ్చారు. ఇది పూజ గది. ఇక్కడది కిచెన్. ఇది కూడా చాలా బాగుంది. కిచెన్లో నుంచి ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంటుంది. ఇదనమాట హాల్. పైన పార్కింగ్ ప్లేస్ కూడా కలిసి వస్తుంది కాబట్టి మనకి చాలా పెద్దగా వస్తుంది. హాల్ పెద్దగా వస్తుంది. అలాగే 3 బెడ్రూమ్స్ వచ్చాయి. కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 బెడ్రూమ్స్ అనమాట. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఎదురుగానే మళ్ళీ మనకి ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. 2 బెడ్రూమ్స్ అయినాయి. ఇంకా ఇక్కడ సైడ్ మనకు హాల్లో నుంచి ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది ఇక్కడ హాల్ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. అయితే ఇది మనకు ఆప్షన్ ఉందండి. దీన్ని బెడ్రూమ్ లాగానైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం రెంట్ పోర్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. కిచెన్ లాగా చేసి మనకి గ్యాస్ బండ పెట్టించి దాంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట. అంటే సపరేషన్గా మనం ఇదొక రూమ్ని రెంట్గా అయినా ఇవ్వచ్చు అనమాట, మనకి యూజ్ లేకపోతే. లేదంటే 3 BHK లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఆప్షన్ ఇదైతే. స్టెప్స్ పక్కన డోర్ ఉంటుంది వాళ్ళకి సపరేట్గా. ఇలా ఉంది హౌస్ ప్లాన్ టోటల్. మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా
ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే సైట్ విజిట్ కూడా చేయండి. చూడండి ఇలా ఉంటుంది. మన ముందే ఇది మల్లెపల్లి రోడ్కే ఉంటుందన్నమాట. చాలా దగ్గరలో. రోడ్డు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన ఇంటి ముందు కూడా సీసీ రోడే ఉంటుంది. ఇక్కడ అన్ని న్యూగా కన్స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ అవుతున్నాయి. చాలా సేల్ అయిపోతున్నాయి, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అలా ఉంది. ఇది మన ఇంటి ముందు ఎలా ఉంటుంది చూడండి. హౌసెస్ పక్కన ఇది మన బిల్డింగ్ అనమాట. ముందు రోడ్ ఇది 30 feet రోడ్. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం డీటెయిల్స్ కావాలని ఈ నెంబర్కి కాల్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.